మహామహులకే ఓటమి తప్పలేదు జగన్ అంతా ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను నేను జయదేవ్ అంత సాఫ్ట్ కాదు బ్రదర్ నేను ఈ పల్నాడి బిడ్డనే అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఫిరంగిపురం మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి పెమ్మసాని శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రతి వీధికి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధితో పోల్చి చూసుకుంటే అసలైన నాయకుడు ఎవరనేది ప్రజలకే అర్థమవుతుందని విమర్శించారు. నీతి ధర్మం గల నాయకుడిని గుర్తించి ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ కు ఓటు వేయడం అంటే పోలవరం రాకపోయినా, రాజధాని ఆగిపోయినా, ప్రజల ఆస్తులు వైసీపీ తాకట్టు పెట్టినా, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు అని అంగీకరించినట్లేనని ఆయన ప్రజలను సామాజికంగా తట్టిలేపే ప్రయత్నం చేశారు. వేమవరం గ్రామ ప్రజలందరికీ మాకు మంచి స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కసారి 2014-19 దానికంటే ముందు మీరు చూడండి, ఈ సిమెంట్ రోడ్లన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ రాష్ట్రానికి, ఈ గ్రామాలకి? 2014 ముందు ఇవి లేవు. 2014-19 మధ్య ఈ గ్రామాలలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా ఈ గ్రామానికి రోడ్లు వేయించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎవరూ కులాలు కానీ వర్గాలు కానీ చూడలేదు. అదేవిధంగా వారు చెప్పినట్లు ఏ గ్రామంలో కూడా వర్గాలను కానీ దౌర్జన్యాన్ని కానీ అధికారం ఉంది కదా అని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. అయితే ఈ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అనేక గ్రామాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్రాంతాల్లో చేసిన మాట వాస్తవం, మీ అందరికి కూడా తెలుసు. అది అయితే మేము ఎన్నిటికీ ఇది కరెక్ట్ విధానం కాదు. ఎవరైనా సరే మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకోవాలి, నిజాయితీ పనులను ఎన్నుకోవాలి. శ్రావణ్ కుమార్ గారు అత్యంత నిజాయితీ పరులు. ఆయనకేమి బంధువుల్లో కానీ ఇంకొకళ్ళు కానీ ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తినేటువంటి బంధువులు ఎవ్వరూ లేరు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి సుచరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ప్రాంతంలో అంత సచ్చీలురాలైతే, అంత నిజాయితీ పరులైతే అక్కడే పోటీ చేస్తే గెలవాలి. మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ వారు చేసినటువంటి అవినీతి కానీ లేకపోతే అసమర్థ పాలన కానీ అక్కడ ఓట్లు వేయరు, అక్కడ సర్వేలు చేస్తే ఓడిపోతున్నారని తెలిసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టారు. అది మీరు ఒకటి అర్థం చేసుకోండి.